సో చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత డిఫరెంట్గా ఉందో. సో ఈ రోజు అయితే నేను స్పెషల్గా అయితే బైగన్ కా లస్సన్ అయితే చేస్తున్న. తవా ఫ్రై చాలా బాగుంటుంది. ఇదైతే మహారాష్ట్రన్ సైడ్లో చాలా బాగా ఫేమస్ అన్నట్టు. ఇప్పుడు మనం పెద్ద వంకాయ తీసుకుని అయితే ఇలా ఘాట్లు పెట్టేసుకోవాలి, సన్నగా లైస్లా కట్ చేసుకొని. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని వాటర్ అయితే వేసుకోవాలి. ఒక గ్లాస్ వాటర్ వేసేసుకొని ఎండుమిర్చిలంతా కూడా మనం తోడమలు తీసేసుకొని వాటర్ అంతా బాయిల్ అయినాక ఎండుమిర్చి అందులో వేసేసుకొని ఒక 10 to 15 minutes మనం బాగా బాయిల్ చేయాలి. ఎందుకంటే ఎండుమిర్చి అంతా కూడా మనకి సాఫ్ట్గా అయిపోవాలన్నట్టు. సో ఇప్పుడు మంచి కుక్ అయిపోయినాయి కదా. నేనైతే బాయిల్ అయిన ఎండుమిర్చి అన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసుకున్నా. కావాల్సిన వెల్లిపాయలు అయితే తీసుకున్నాను. చూసారు కదా, ఇలా ఎండుమిర్చి ఇంకా వెల్లుల్లిపాయలు ఇవన్నీ కూడా మనం మిక్సీ జార్లో వేసేసుకోవాలి. ఇప్పుడు నేను ఎండుమిర్చి మిక్సీ జార్లో వేసేసుకున్నా. అలాగే కావాల్సిన వెల్లిపాయలు అయితే కొంచెం ఎక్కువగా వేసుకోవాలి, అదే దీనికి ఫ్లేవర్ అన్నట్టు. సో జీలకర్ర ఇంకా సాల్ట్ అనేది వేసుకొని ఇప్పుడు ఇవన్నీ కూడా మనం మంచిగా గ్రైండ్ చేసుకోవాలి, అంటే మెత్తగా పేస్ట్ లాగా అవ్వాలన్నట్టు. ఇంకా పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, స్మెల్ మాత్రం అసలు ఎదిరిపోతుంది, చాలా బాగుంది అన్నట్టు. అసలు ఎంత బాగుందో, గుమగుమలాడుతుంది. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టిన వంకాయలన్నీ కూడా వాటర్లో నుంచి తీసేసుకొని డ్రై అయిపోవాలి, వాటర్ ఉండకూడదు. ఇప్పుడు ఆ వంకాయ పీస్ల మీద అయితే మనం ఈ పేస్ట్ అంతా కూడా అప్లై చేయాలి. చూసారు కదా, వన్ సైడ్ మాత్రమే ఇప్పుడు అప్లై చేయాలి. ఇంకో సైడ్ అయితే మనం వన్ సైడ్ తవ మీద కాల్చేటప్పుడు టర్న్ చేసుకున్నాక అప్పుడు పెట్టుకోవాలన్నట్టు. నేను ప్రాసెస్ అంతా చూపిస్తాను చూడండి, చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చూసారు కదా, ఈ ఘాట్లు పెట్టడం వల్ల ఏంటంటే దాని లోపలికంతా మసాలా అంతా మంచి స్పైసెస్ అంతా వెళ్తుంది. సో లస్సన్ అంటే వెల్లుల్లి అన్నట్టు. సో మంచి స్పైసెస్ ఉంటుంది, టేస్ట్ మాత్రం అసలు అదిరిపోతుంది. చూసారు కదా, ఇట్లా మనం ఘాట్లు పెట్టిన దగ్గర లోపల దాకా వెళ్ళేలాగా పెట్టండి, అప్లై చేయండి పేస్ట్, ఈ వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా కారంది. అప్పుడు చాలా మంచిగా పట్టేసుకుంటుంది. ఇంకా ఫైనల్గా అయితే మొత్తం రెడీ అయిపోయింది కదా. ఇంకా మనం స్టార్ట్ చేసేద్దాం. నేనైతే ఇది ఫస్ట్ అయితే ఒక కడాయిలో అయితే నేను కొంచెం ఆయిల్ వేసేసుకొని మిగతా పీసెస్ అన్ని ఇందులో కూడా ఫ్రై చేసి చూపిస్తున్నాను. ఎందుకంటే తవ్వ మీద పెంక అంటే ఒక్కొక్క పీస్ అంటే కొంచెం టైం పడుతుంది. సో అలా ఇంట్రెస్ట్ లేని వాళ్ళకి కొంచెం గ్రేవీగా కావాలనుకుంటే ఇలా కూడా చేసుకోవచ్చు అన్నట్టు. ఇప్పుడైతే మంచి ఫ్రై అయిపోయింది కదా, 2 sides కూడా నేను టర్న్ చేస్తున్నాను. చూసారు కదా, సో ఇలా కూడా చేసుకోవచ్చు, అలా కూడా చేసుకోవచ్చు అన్నట్టు. నేను టూ ఇన్ వన్గా అయితే చూపిస్తున్నాను, అందరికీ ఈజీగా ఉండాలని. ఎందుకంటే ఎక్కువ నెంబర్స్ ఉన్న వాళ్ళకంటే ఒక్కొక్కటిగా చేయలేరు కదా. ఇంకా నేను ఫైనల్గా అయితే తవ్వ అయితే నేను ప్యాన్ అయితే స్టవ్ మీద పెట్టేసుకున్న, ఆయిల్ వేసుకున్న. ఆయిల్ వేడెక్కిన తర్వాత వంకాయ అయితే వేసేసుకుని మంచిగా 2 sides అనేది తిప్పేసుకుంటున్నా. మసాలా కూడా మంచిగా మళ్ళీ తిప్పి వేసుకున్నాక అప్లై చేయాలి. సిమ్లో పెట్టి చేయండి, ప్రాసెస్ అనేది కొంచెం మాడకుండా ఉంటుంది, అప్పుడే ఈజీగా ఉంటుంది. లేదంటే లోపల పచ్చిగా ఉంటుంది, తినలేం. ఇంకా ఫైనల్గా అయితే రెడీ అయిపోయింది. ఇట్లా అన్నం పెట్టేసి అన్నం మీదకి వెళ్ళి ఈ వంకాయ ఫ్రై పెట్టేస్తే మస్తు ఉంటుంది. ఫైనల్గా అయితే ఎంతో టేస్టీ అయినా లస్సన్ బైగన్ తవ్వ అయితే ఫ్రై రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత టేస్టీగా ఉందాం. ఇప్పుడు వేడి అన్నంలో ఇలా వేడి మనం ఫ్రై చేసిన వంకాయ అంతా మిక్స్ చేసుకొని తింటే, పైనుంచి కొంచెం గీ వేయండి, కొంచెం కొత్తిమీర వేసుకొని మస్తు ఉంటుంది. తింటుంటే తినాలనిపిస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? వంకాయ అంటేనే అసలు చాలా స్పెషల్ కదా, ఎన్ని రకాలైనా చేయొచ్చు, అంత టేస్టీగా ఉంటుంది. అసలు ఇలా కనుక ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు చేసి పెడితే మాత్రం ఇంకా అంతేనండి, అసలు ఇంకా మాటల్లో వావ్, ఆహా, ఏమైనా ఉందా. వంకాయ మీదకి ఏది రండి, వెజ్ అంటే వంకాయనండి ఫస్ట్ నెంబర్ 1లో ఉండేది వంకాయ అన్నట్టు. అంతే, దాని మీదకి ఏది రాదు, అంత టేస్టీగా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, మీకు ఎలా అనిపించిందో చిన్న కామెంట్ చేయండి. ఇంకా వంకాయ ఇలా నోట్లో పెట్టుకొని తింటే ఆహా మస్తు అండి, సూపర్గా ఉంది.